ఈ ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నా మనసులో ఉండే వేదన, నా మెదడులో ఉండే కొన్ని ప్రశ్నలకు మేధావులైన ప్రజాస్వామ్య అభిలాషాన్ని కలిగినటువంటి వ్యక్తులైనా సమాధానం చెప్తారేమో అని చెప్పి ఈ పాత్రికేయుల సమావేశం ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఎక్కడుంది స్వాతంత్రం ఈ రాష్ట్రంలో? ఎక్కడ స్వేచ్ఛ ఉంది? గొప్ప ప్రజాస్వామ్య దేశమైన ఈ భారతదేశం ప్రజాస్వామ్యానికి మూలం, గొప్ప పునాది ఎన్నికలు. ప్రజల చేత, ప్రజల కొరకు ప్రజలే తమ పాలకులను, ప్రభుత్వాన్ని ఎన్నుకునే విధానమే ప్రజాస్వామ్యానికి అత్యంత బలమైనటువంటి పునాది. పులింద్ర జెడ్పీటీసీ ఎన్నిక, ఆ మండలానికి సంబంధించిన ఓటర్లు వాళ్ళ పాలకుని ఎన్నుకోవాలా, అది గతం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కాలంలో ఆ మండలానికి సంబంధించిన ఓటర్లు నాకు వద్దు, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, కమలాపురం తదితర ప్రాంతాల్లో ఉండే వాళ్ళని తీసుకొచ్చి నేను ఓట్లు ఇచ్చుకుంటా అంటే ఓటర్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారా? ప్రభుత్వం ఓటర్లను ఏర్పాటు చేస్తాందే ఉంటే చంద్రబాబు నాయుడు పుణ్యమా అని చెప్పి ప్రభుత్వమే ఓటర్లను నిర్ణయిస్తాంది. ఈవీఎం మిషన్ల మధ్య ప్రజాస్వామ్యం నలిగిపోతాంది, ఊపిరాడక ఉక్కిరి బిక్కిరైతాంది. జనరల్ ఎలక్షన్లు వస్తే ఈవీఎం మిషన్లు చీటింగ్, ఉప ఎన్నికలు వస్తే ప్రభుత్వం పోలీసుల చేత రిగ్గింగ్. ఇక ప్రజలు ఎక్కడ ఓటేస్తున్నారు? ప్రజలు వారికి కావాల్సిన పాలకులను ఎక్కడ నిర్ణయించుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు పుణ్యమా అని చెప్పి అది లేదు, అది జరగడం లేదు. ఆ రోజు బ్రిటిష్ పాలకులు తెల్లదొరల దగ్గర నుంచి ఆ మహాత్ముడు మనకు స్వేచ్ఛా స్వాతంత్రాలను తీసుకొస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు లాంటి నల్లదొరల నల్లటి ఆలోచనల మధ్య ఈ రాష్ట్ర స్వేచ్ఛ స్వాతంత్రం కనుమరుగైపోయింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించినా కూడా జైలుకే. అది జైలు కూడా అక్రమ నిర్బంధంలో కూడా ఒక కేసు, 2 కేసులు కాదు, ఒక్కొక్క మనిషి పైన 20-30 కేసులు పెట్టి నెలల తరబడి జైళ్లలో మగ్గదీస్తున్నారు. ఆనాడు స్వాతంత్రం కోసం ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నటువంటి స్వాతంత్ర సమరయోధులను బ్రిటిష్ వారు కూడా ఇంత బాధించలే. ఈరోజు మన వాళ్ళే, మన పాలకులే మనల్ని ఇంత బాధిస్తున్నారు. పులివెందుల జరిగిన ఎన్నికనా? దాన్ని ఎన్నిక అంటారా? ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు, ప్రజాస్వామ్యానికి అవమానకరం అది. ప్రజాస్వామ్యవాదులంతా కూడా సిగ్గుతో తలదించుకుంటున్నారు ఆ ఎన్నికలు చూసిన తర్వాత. రాక్షసులు కూడా అంత మానహీనంగా ప్రవర్తించరు. పోలీసులు ప్రజాస్వామ్యంలో ప్రజల ఓటుకు రక్షణగా ఉండాల్సిన పోలీసులు, ప్రజాస్వామ్యానికి రక్షకులుగా ఉండాల్సిన పోలీసులు భక్షకులైనారు. ప్రజల ఓటుకు రక్షణ లేకపోవడం పైగా ఆ ప్రజల మీద దాడి చేస్తున్నారు. పులివెందుల్లో నిన్న మీ ఓటు వేసినారు, పో, ఏం పనింది, బయటికి ఎందుకు వస్తున్నావు, వేసుకున్నారు పోయి మీ ఓట్లు. ఏంది ఇది? నా ఓటు నేను వేసుకోవాలయ్యా, నాకు రక్షణగా ఉండండి అని పోలీసులను కాళ్ళు పట్టుకొని ఓటరు ప్రాధేయపడితే కూడా ఆ పోలీసులకు కనికరం కలగలే, ప్రజాస్వామ్యం పట్ల గౌరవం కలగలే, ప్రజల పట్ల వాళ్ళ బాధ్యత గుర్తెరగలే. వారి ఇష్టానుసారంగా పులిందల్లో పోలీసులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు
ప్రభుత్వాన్ని గెలిపించడానికి, తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి 100 సార్లు ప్రజాస్వామ్యాన్ని చంపినారు. మేము జగన్మోహన్ రెడ్డికి ఓట్లేసినాం, కానీ కూటమి గెలిచింది. ప్రొద్దుటూరులో రాచమూల శివప్రసాద్ రెడ్డికి మేము ఓటేసినాం, కానీ తెలుగుదేశం పార్టీ గెలిచింది. మా ఓట్లు ఎక్కడికి పోయినాయి? ఈవీఎం మిషన్లు చీటింగ్ చేసినాయి అని చెప్పి ప్రజలు ముక్త కంఠంతో చెప్తా ఉంటే కూడా ఈ రాష్ట్రము, ఈ దేశము, ప్రపంచ దేశాల్లో ఉండే వాళ్ళ మేధావులు కూడా ఈ దేశంలో ఎన్నికలప్పుడు ఈవీఎం మిషన్ చీటింగ్ చేసినాయని, ఎలక్షన్ కమిషన్ చీటింగ్ చేసిందని మాట్లాడుతూ ఉంటే కూడా ప్రజల యొక్క అనుమానాలను నివృత్తి చేయడానికి ఇసుమంతైనా ప్రయత్నం చేయలే ఎన్నికల కమిషన్ కానీ, దేశ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఇసుమంతైనా ప్రయత్నం చేయలే. తేలుగుట్టిన దొంగల వలె మిన్నుకుండిపోయినారు. నోరు ఇప్పితే ఎక్కడి నిజం బయటకు వస్తుందో అని చెప్పి గమ్మునైపోయినారు. ప్రజలు ఒక ప్రభుత్వాన్ని కావాలని కోరుకుంటే, ఒక నాయకుడు మమ్మల్ని పాలన చేయాలని కోరుకుంటే, ఆ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కావాలని వారు కోరుకుంటే, మీరు చంద్రబాబు నాయుడు గెలిపించినారు అంటే ఈవీఎం మిషన్ల ద్వారా ఇంతకంటే దుర్మార్గమైన, దారుణమైన ప్రజాస్వామ్యం ఎక్కడైనా ప్రపంచంలో ఉంటుందా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఎన్నికల కమిషన్ పైన గౌరవం పూర్తిగా పోయింది ఈ దేశ ప్రజలకు. రాబోయే భవిష్యత్ కాలంలో కూడా మనం అనుకున్న వ్యక్తిని మనం గెలిపించుకునే స్థితి లేదు. పాలకులు ఎవరు అనుకుంటే, ఎన్నికల కమిషన్ ఎవరికి అనుకూలమైతే వాళ్ళే పాలకులుగా ఉండబోతారు అని చెప్పి సాధారణ ప్రజలు, నిరక్షరాస్యతతో కూడినటువంటి ప్రజలు కూడా ఈరోజు అభిప్రాయానికి బలంగా వచ్చినారంటే ఎన్నికల కమిషన్ పట్ల, ఈ రాజకీయ పార్టీల పట్ల, మోసం చేసిన ఈ రాజకీయ పార్టీల పట్ల ఎంతటి బలహీనమైన అభిప్రాయం ఈ ప్రజలకు ఏర్పడిందో ఇది ప్రజాస్వామ్యానికి మంచిదేనా?